అందరికీ వందనాలండి. మనం శీలను గురించి అధ్యయనం చేస్తున్నాం. శీల అన్న సిల్వాను అన్న ఒకటే నేను చెప్పుకున్నాం. శీల అనేటువంటి మాటకు చెట్లతో నిండినవాడని కానీ చెట్లతో ఉండువాడని కానీ అర్థం వస్తుంది. ఇతని గురించి మనం గత 2 వారాలు చెప్పుకున్నాం. ఇది 3వ వారం. ఈ 3వ వారంలో గత వారం ప్రారంభించి విడిచిపెట్టిన దాన్ని కంటిన్యూ చేస్తానని చెప్పాను. అది అకౌంటబిలిటీ, లెక్క అప్పగించడం. చూడండి ఒకసారి 15వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 33వ వచనం. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల ఎదురుండి తమ్మును పంపిన వాని యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకొని, యోధా శీలలు వచ్చారు అంతియోకి. వచ్చి తమకు అప్పగించిన పనిని చేశారు. చేసి మళ్ళా తిరిగి యెరూషలేముకు వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు అంతియోకులో ఉన్న విశ్వాసులకు కానీ నాయకులకు కానీ యూదాతోనూ శీలతో ఉన్న సంబంధం సమాధానకరమైన సంబంధం. సమాధానకరమైన సంబంధాన్ని కాపాడుకోవడం అనేది కష్టం. అందున 4 నాయకులు ఉన్నారు. ఇప్పుడు గత వారం చెప్పాను. పౌలు ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, యెరూషలేము నుండి పంపబడిన యోధా శీలలు ఉన్నారు. మొత్తం 4. సహజంగా నాయకత్వం దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక విభేదం వస్తుంది, సందేహం లేదు. వాళ్ళ అభిప్రాయాలను మనం అంగీకరించకపోవచ్చు, వాళ్ళ నిర్ణయాలను మనం అంగీకరించకపోవచ్చు, వాళ్ళు చెప్పే బోధన కూడా మనం అంగీకరించకపోవచ్చు కొన్నిసార్లు. కానీ ఏమనం, మౌనంగా ఉంటాం. ఒకే చోట ఒకే కాంగ్రిగేషన్ దగ్గర నాయకత్వం సమాధానం కలిగి చేయవలసిన పని చేసి సమాధానంతో సెలవు పుచ్చుకోవడం అనేది శీల నుండి యోధా నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం. వీళ్ళు బయలుదేరి యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నారు? ఒకసారి మీరు వెనక్కి రండి. అపోస్తల కార్యాల గ్రంథంలోనే 14వ అధ్యాయం 26, 27, 28 వచనాలు. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదటి బయలుదేరిన అంతియోకుకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటయు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలం గడిపిరి. పౌలు బర్నబాలు తిరిగి అంతియోకి వచ్చి దేవుడు ఏం చేశాడో వాళ్ళకి విన్నవించారు, చెప్పారు. దిస్ ఈజ్ కాల్డ్ అకౌంటబిలిటీ. అంతియోకు నుంచి పంపబడిన వాళ్ళు వీళ్ళు. అంతియోక్ దేవుని కృపకు అప్పగించి పంపింది. వీళ్ళు తిరిగి అంతియోకు వచ్చారు. వచ్చి తమ ద్వారా దేవుడు చేసిన కార్యాలన్నీ అంతియోకు చెప్పారు. అంటే పంపిన సహవాసానికి మనం బాధ్యులము అన్నది 100కి 100 ఒప్పుకోవాలి. మనం లెక్క చెప్పాలి. సహవాస విషయంలో లెక్క చెప్పవలసిన వాళ్ళంగా ఉన్నప్పుడు మరి దేవుని విషయం లెక్క చెప్పక్కర్లేదా? వీళ్ళు బయలుదేరారు, యెరూషలేముకి వెళుతున్నారు. ఎందుకు? అంతియోకులో మీరు చెప్పిన పని చెప్పినట్టు నిర్వర్తించాం, మేము చేశాం, వాళ్ళని ఆదరించాం, వారిని స్థిరపరిచాం. మనస్సులు చెదిరిపోయినవారు,
కలవరపడినవారు, చెరపబడిన వారిని ఆదరించడం, స్థిరపరచడం అనే పని యోధా శీలలు జరిగించిన పని. ఇది చేసి మేము వచ్చామయ్యా అని యెరూషలేముకు లెక్క చెప్పాలి. వెళ్తున్నారు వీళ్ళు. మీరు ఆలోచించండి. అకౌంటబిలిటీ అన్నది ప్రతి విశ్వాసికి ఉంది. లెక్క చెప్పవలసిన అవసరం ప్రతి వారికి ఉంది. నేను లెక్క చెప్పక్కర్లేదు అని అనుకోకండి, అనుకోవద్దు. పౌలు బర్నబాలు అంతియోకు వచ్చి లెక్క చెప్పారు. యోధా శీలలు యెరూషలేముకి వెళుతున్నారు. ఇప్పుడు ఎందుకు? లెక్క చెప్పడానికే. అప్పగించి సమాధానంతో సెలవు పుచ్చుకుని వాళ్ళు వెళుతున్నారు. ఏ ఘర్షణ లేదు వీళ్ళ మధ్యలో. ఇప్పుడు అకౌంటబిలిటీని గురించి కొన్ని మాటలు చెప్పి క్లుప్తంగా నేను ముగిస్తాను. దయచేసి చూడండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 11, 12 వచనాలు. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగించవలెను. 14వ అధ్యాయం 11, 12 వచనాలు. ఒకానొక దినాన అన్ని మోకాళ్ళు వంగాలి, విన్నాగా. అన్ని నాలుకలు స్తుతించాలి, తప్పదు. కానీ ప్రయోజనం ఉండదు. కానీ మనమైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం, రక్షించబడిన వాళ్ళం, మనం కూడా లెక్క చెప్పాలి. మనం లెక్క చెప్పాలి. చాలాసార్లు సేవకు బయటకు వెళ్ళినప్పుడు చాలా విచిత్రమైన విషయాలు జరుగుతుంటాయి. మనల్ని ఆ సేవకుడు ఓ ఇంటిలో పెడతాడు నమ్మి. ఆ ఇంట్లో వాళ్ళ సేవకుడు వాళ్ళ దృష్టిలో చాలా తక్కువగా ఉంటాడు. గెస్ట్ స్పీకర్స్ ఉన్నారే, వాళ్ళకి మార్వెలస్గా కనబడతారు. మా ఇంటికి రావడం భాగ్యం అనుకుంటారు. వాళ్ళ సేవకుడు వస్తే వాళ్ళకి ఏమనిపిస్తుందో, అతనిలో లోపాలే కనపడతాయి. మాలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు అబ్బా వాళ్ళు చూపించే గౌరవం, మర్యాద, ఒకరోజు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అయ్యాక 3వ సంవత్సరం మెల్లగా వాళ్ళు మనతో చెప్పడం ప్రారంభిస్తారు. ఏమని? మా సేవకుడు ఎలా, మా సేవకుని పిల్లలు ఎలా, పరిస్థితులు ఎలా అని చెప్పడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఎవరైతే గెస్ట్ స్పీకర్గా వెళ్ళాడో ఇతడు ఎవరికి లెక్క చెప్పాలి? చాలాసార్లు శోధనది. మనకు దేవుడిచ్చిన వర్తమానం చెప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుని సేవకునికే బోధ చేసిన సందర్భాలు కనపడతాయి నాకు. నేను చాలా సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకున్నాను, ఇంకెప్పుడు సేవకుల గురించి మాట్లాడకూడదని. వాళ్ళు చెప్తే, అమ్మా దూరపు కొండలు ఎప్పుడు నున్నగా ఉంటాయమ్మా అని చెప్తాను. మేము మీకు అద్భుతంగా కనపడతాం, మా మందిరంలోకి రండి, మా వాళ్ళు కూడా ఏ మాటలు చెప్తారు. ఇంకా మాట్లాడలేరు వాళ్ళు. ఇంకొకటి, నేను మీ సేవకుడితో ఈ మాటలు చెప్పను, కానీ మీరు సహవాసానికి ఆశీర్వాదకరంగా ఉండండి, ఇది మాత్రం చెప్తాను, లేకపోతే లెక్క చెప్పాలి. ఎవరో చెప్పిన మాటలు విని వర్తమానం చేసి సేవకుల అంతరంగాలకు గాయాలు చేసిన సందర్భాలు. ఆ సేవకులు ఏడ్చి, అన్నయ్య పోయిన సంవత్సరం పలానా ఆయన్ని పిలిచాము, ఇలా మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, నన్ను నా పిల్లల్ని అంత పెద్ద సభలో ఎండగట్టేశాడు, సత్యం తెలీదు, మమ్మల్ని అడగలేదన్నయ్య అని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, నేను లెక్క చెప్పాలి, మీరు లెక్క చెప్పాలి. మాట్లాడుతున్న నేను లెక్క చెప్పాలి, వింటున్న మీరు కూడా లెక్క చెప్పాలి. ఏ విషయాల్లో లెక్కలు చెప్పాలి మనం? ఎప్పుడు ఆలోచించారా? రండి కొంచెం ముందుకు వెళదాం. లూకా సువార్త
12వ అధ్యాయం 47-48 వచనాలు. తన యజమాని చిత్త మెరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వాని యొద్ద ఎక్కువగా తీజూతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వారి యొద్ద ఏమడుగుతారు? అంతేగా. ఇందాక తమ్ముడు మాట్లాడుతూ పౌలు గారు తెలియక చేశాను కదా అంటాడు. ఇక్కడ మనకు కనపడిన మాట ఏమిటంటే, మనకు ఇవ్వబడిన బాధ్యతలెన్ని, మనకి ఇవ్వబడిన తలాంతులెన్ని, మనకి ఇవ్వబడిన కాలం ఎంత, మనకి ఇవ్వబడిన ప్రత్యక్షత ఎంత, మనకి ఇవ్వబడిన పరిచర్యలో పాలుపంపులు ఎంత, వీటన్నింటి విషయంలో లెక్క చెప్పాలి మనం. ఎవరికి దేవుడు ఎక్కువ ఇస్తాడో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ. ప్రారంభ దినాలవి మందిరం ఇల్లు ఎల్లాకారంలో ఉండేదిట. పెంకు దించి ఉండేది, ఇటు పక్కన రేకు దించి ఉండేది. ఇంకా కిటికీలకు పెట్టలేదు, దర్వాజా కూడా తలుపులు లేవు, కిటికీ తలుపులు లేవు. అలాంటి సమయంలో నేను ఒంటరిగా ఆ మెట్ల కిందకి అది ఉండేది, నాతో ఉన్న వాళ్ళకి తెలుసు. అందులోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయినాయి. మనసు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కారణం ఏంటంటే, ఎవరో ఒక వ్యక్తి సేవకుడై ఉండి తన సహవాసంలో నన్ను గురించి ఏదేదో మాట్లాడాడని సమాచారం నాకు అందింది. నిజానికి నేనెప్పుడూ ఆ సేవకుని గురించి మాట్లాడను. అతని విషయాల ప్రస్తావనే ధ్యానం. కానీ అతడు నా గురించి అధికంగా మాట్లాడాడు, తక్కువ చేసి మాట్లాడాడు అనే మాట నాకు దుఃఖం వచ్చింది, చాలా బాధ అనిపించి ప్రార్థన చేసుకుంటున్నా. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. 3వ రోజు నేను అనుకున్నట్టుగా ముగించుకుంటాను. 3 days సరిగ్గా 3 అయింది సాయంకాలం. 3 అయినప్పుడు ఇవన్నీ ఖాళీ. ఇంకా అన్నయ్య వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు. అప్పటికింకా అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్న చేపడాబా దగ్గరే పక్కన ఇంట్లో ఉన్నారు. మనం ఇక్కడికి వచ్చాం, ఇంకా వాళ్ళు ఇక్కడ రాలా. ఈ ప్రదేశం అంతా ఇంతలోతు నీళ్లు, తుంగ గడ్డి పెరిగి ఉన్నాయి. మోకరించి ప్రార్థన చేసుకుంటున్న నాకు కప్ప యొక్క అరుపు వినపడింది. పాము కప్పన పడద్దే ఆ అరుపు వినపడింది. అర్ధరాత్రి పూటైనా పిల్లల ఏడ్పు వినపడితే నిద్రపోలే నేను. పిల్లలను హింసిస్తున్నట్టు, పిల్లలు గావురుమని ఏడుస్తుంటే తట్టుకోలేను, దిగిలిపోతాను. ఎంత అర్ధరాత్రి అయినా పాము కప్పను పెట్టినట్టు కప్ప అరుస్తున్నా కూడా నేను పడక మీద ఉండలేను, కర్ర తీసుకున్నట్టుకు వెళ్ళిపోతాను. అది మై వీక్నెస్, నా బలహీనత, నేనేం చేయలేను. సరిగ్గా ఆ అరుపు వినగానే మోకాళ్ళ మించి లేచి కర్ర తీసుకుని కిందకి దిగి చాలా జాగ్రత్తగా కర్ర పట్టుకుని వెతుక్కుంటూ వెళ్తాను నీళ్ళలో, సౌండ్ కూడా రానివ్వకుండా అడుగు తీసి అడుగేసుకుంటూ. అలాంత దూరం పోయేటప్పటికి అక్కడ ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, దాని అవతల పెనుగులాట జరుగుతూ ఉంది. పావును కొడదామని ఇలా చూస్తే ఆశ్చర్యం, పెద్ద కప్ప చిన్న కప్పను పట్టింది. పాము కాదు కప్పను పట్టింది, పెద్ద కప్ప చిన్న కప్పను పట్టింది. ప్రభు నాతో మాట్లాడినట్టయింది. రే బాబు, నువ్వు చిన్న కప్పరా, వాళ్ళు పెద్ద కప్పలు. రేపొద్దున నువ్వు పెద్ద అయితే కష్టం, అందుకని చిన్నగా ఉండగానే నేను మింగేయాలని ఆలోచిస్తున్నారు అన్నప్పుడు ఇలా కొట్టాను. 2 విడిపోయినాయి, దాని దారిని అది పోయింది, దారిని ఇది పోయింది. వచ్చేసి మోకరించాక
ప్రభు నాతో మాట్లాడింది ఏంటంటే, నేను ఎవరికి ఎక్కువ ఇస్తానో వాళ్ళ దగ్గర ఎక్కువ లెక్క చూసుకుంటాను. అప్పుడు ఆలోచించాను, అతడు ఇంత వయసు వచ్చినా నిన్ను విమర్శిస్తున్నాడు అంటే పాపం అతను స్పిరిచువల్ కిడ్, ఆత్మీయంగా పశువుడు, అందుకే మాట్లాడుతున్నాడు. నీకు నేను జ్ఞానం ఇచ్చా, నీకు నేను వాక్యం ఇచ్చా, నా సన్నిధి నీకు ఇచ్చా, నేను ఎప్పుడు సిగ్గుపరచలా, నీకు చాలా ఇచ్చా, నువ్వు అర్హుడు కాకపోయినా నీకు చాలా విషయాలు ఇచ్చా, కృప ద్వారా నేను పెంచుకుంటూ వచ్చా. వాళ్ళ దగ్గర లెక్క కంటే నీ దగ్గర లెక్క ఎక్కువ అడుగుతాను నేను. కాబట్టి నువ్వు జాగ్రత్త. వాళ్ళని గురించి తొందరపడి ఒక మాట కూడా పలకొద్దు అని అనిపించింది. ఆ రోజు నుంచి ఎప్పుడు విమర్శించను. ఎవరన్నా చెప్తే వింటాను, మౌనం అయిపోతాను అంతే. ఆలోచించండి, ఎవరికి ఎక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గర ఎక్కువ లెక్క చూసుకుంటారు. దేన్ని బట్టి? ఇంతకాలం వెనక్కి తిరిగి చూడండి, మనకి ఇవ్వబడిన బాధ్యతలన్నింటి విషయంలో మనం లెక్క చెప్పాలి. మనం చేసిన పని అంతటిలో లెక్క చెప్పాలి. మన కాన్వర్సేషన్ అంతటిలో లెక్క చెప్పాలి. మనకి ఇవ్వబడిన ధనం విషయంలో లెక్క చెప్పాలి. సందేహం లేదు, మనం అందరము లెక్క అప్పగించవలసిన వాళ్ళంగా ఉన్నాం. నాకు అకౌంటబిలిటీ లేదు అని రక్షించబడిన వాడు ఎవడూ చెప్పలేడు. అతడు విశ్వాసి అయినా, అతడు పరిచారకుడైనా, అతడు సువార్థికుడైనా, అతడు కాపరి అయినా, అందరం లెక్క చెప్పవలసిన వాళ్ళమే, సందేహం లేదు. దేవుడు ఏ విషయంలో లెక్క అడుగుతాడు? నెంబర్ 1, ఇప్పుడు చెప్పాను, ఇచ్చిన దాన్ని బట్టి లెక్క అడుగుతాడు. ఎంత ఇచ్చాడో అంతా లెక్క చెప్పమంటాడు. చెప్పమండు. మా నాన్న నాకెప్పుడు తన జీతం తెచ్చిచ్చి ఖర్చు పెట్టమని చెప్పలా. కానీ నాకు తమ్ముడు ఉన్నాడు, హీజ్ ఇన్ హైదరాబాద్. వాళ్ళ నాన్నగారు ఒక ఆఫీసరు. ఈ కుర్రాడు డిగ్రీ చదువుతున్నాడు. రైల్వేలో ఆఫీసర్ అనగానే ఖచ్చితంగా శాలరీ బాగుంటుంది. జీతం రాగానే వాళ్ళ నాన్న తెచ్చి కుర్రాడికిచ్చి, నువ్వే అన్ని బాధ్యతలు చూడు, అన్నీ లెక్కరాయి అన్నాడు. అనేవాడు. ఆ రోజు నాతో అన్నాడు, అన్నయ్య నాన్నెలా అన్నాడు, నా కాళ్ళు వణికినాయి, నేనా అని. నాన్న ఎందుకు ఇచ్చాడో తెలియదు కదా నాన్న, చెయ్యి నువ్వు. ప్రతి పైసా లెక్క రాస్తాడు. జేబులో నుంచి జారిపోయిన 5 పైసలు కూడా లెక్క రాస్తాడు. అందరం ముందు చూసుకోవాలా, 5 పైసలు అందులో వేసుకున్నాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే 5 పైసలు లేవు, అది కూడా రాశాడు. నాన్న మళ్ళీ 2వ నెల జీతం వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తున్నప్పుడు, ఆగండి నాన్న అని అకౌంట్ తీసుకెళ్ళి చూడు నాన్న అన్నాడు. అలా చూశాడు. చూసి, మంచిది నాన్న, అన్నీ రాశావు, మంచిగా ఖర్చు పెట్టావు, ఎక్కడా పొరపాటు జరగల, ఇంకాస్తంత జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఇంకాస్తంత జాగ్రత్తగా ఉండు అని అన్నాడు అంటే రాసిన దాంట్లో లెక్క ఎంత బాగున్నా అనవసరమైనవి ఉన్నాయని అర్థం కదా. జాగ్రత్త. ఒక కన్న తండ్రే ఇంత జాగ్రత్తగా లెక్క చూసుకున్నప్పుడు పరలోకపు తండ్రి ఇంకెంత మంచిగా లెక్క చూస్తాడు. మనకు అప్పగించబడిన ప్రతి దాని విషయంలో మనం లెక్క చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇరవై 25వ అధ్యాయం 19వ వచనం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. లెక్క చెప్పడానికి టైం ఎక్కువ ఉండొచ్చు. బహుకాలమైన తరువాత అసలు ఆయన వస్తాడో లేదో కూడా తెలియదు ఇక. కానీ వచ్చాడు. బహుకాలం తర్వాత వచ్చాడు. ప్రభు రేపు వస్తాడు, మనం అందరం లెక్క చెప్పాలి.
ఎప్పుడు వస్తాడు తెలీదు. కానీ ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలని రాస్తుంది లేఖనం. ఆయన వచ్చాడు, లెక్క చూసుకున్నాడు. లెక్క చూసుకున్నప్పుడు 3 వర్గాలను చూపించాడు. 3 వర్గాలను. ఆయన తప్పు చేయడు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇస్తాడు. సామర్థ్యత లేని వానికి ఆయన ఎక్కువిచ్చి లెక్క చూసుకునేటువంటి తక్కువవాడు కాదు ఆయన. ఇలా అన్నానుగా నేను, ఆ పదం వాడకూడదని. ఆయనకన్నీ తెలుసు. నీ సామర్థ్యత తెలుసు, నా సామర్థ్యం తెలుసు. మన సామర్థ్యత ఎరిగి మనకు అప్పగించాడు. ఈ అప్పగించిన పనిని మనం ఎలా నిర్వర్తించాము, ఎలా చేశాము అనే దాని దగ్గర ఆయన లెక్క చూసుకోవడానికి టైం పట్టింది. బహుకాలం గడిచిన తరువాత వచ్చాడు. వచ్చి మొదటి వాడిని పిలిచి, నీకు నేను ఎంత ఇచ్చాను అన్నాడు. ఎంత ఇచ్చాడు? 5 ప్రభువా అన్నాడు. సరే, ఈ 5తో ఏం చేసావో చెప్పు అల్లా. ఈ 5తో నువ్వు సంపాదించింది ఏమిటో చెప్పు అన్నాడు. ఎలా చేశావు, ఏం చేసావు అడగల, రిజల్ట్ ఏంటని అడిగాడు. అకౌంటబిలిటీ డిపెండ్స్ అపాన్ రిజల్ట్. ఫలితాన్ని బట్టి లెక్క ఉంటుంది. లెక్క అడిగాడు, ఏం చేసావు? 5 అంటే 10 చేశాను 5ని అన్నాడు. వెళ్ళేటప్పుడు సామర్థ్యం చొప్పున ఇచ్చాడుగా. 5కి 5 కలిపి 10 తెచ్చి ఇవిగోయ్యా అన్నాడు. ఆ తర్వాత 2వ వాడిని పిలిచాడు. అతను వచ్చాడు, ప్రభువా నాకు 2 ఇచ్చావు, నేను మరి 2 సంపాదించాను అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, పర్సంటేజ్ ఎంత? 5కు 5, 2కు 2, పర్సంటేజ్ ఎంత? 100% రిజల్ట్. తేడా ఏం లేదు. సామర్థ్యం తిరిగే ఇచ్చాడుగా. నీకు ఇచ్చింది నీ సామర్థ్యాన్ని బట్టి. నీ సామర్థ్యం తిరిగిన వాడు నువ్వు 5కు 5 సంపాదించినా, 2కు 2 సంపాదించినా ఇంకోటి ఎందుకు సంపాదించాలని అడగల. నీ సామర్థ్యం తెలుసు ఆయనకి. తెలిసిన వాడు అన్నాడు, బళ కామా నమ్మకమైన దాసుడా కామా. అవునా? తర్వాత ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి కనుక. అవునా? ఇప్పుడు ఆలోచించండి, 5కు 5 సంపాదించిన వాడైనా, 2కు 2 సంపాదించిన వాడైనా అకౌంటబిలిటీ సరిగా ఉన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే బళ నమ్మకమే. మన నమ్మకత్వం లెక్క చూసుకుంటాడు ఆయన. ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ అకౌంటబుల్. ఎంతవరకు మనం నమ్మకంగా పనిచేశాం, ఆయన ఇచ్చిన వాటిని నమ్మకంగా ఖర్చు పెట్టాం, ఆయన ఇచ్చిన వాటి ద్వారా మనం ఏం సంపాదించాం. అక్కడ అన్నాడు, వారు వ్యాపారము చేశానుంది. ఏం వ్యాపారం మనకు తెలీదు. దుర్వ్యాపారం చేయమంటాడు ఆయన అనడగా. ఆలోచించండి. ఇప్పుడు చాలా విషయాలలో మనం నమ్మకస్తులమేనా? కానీ ఆయన నమ్మదగినవాడు. ఎవరి శరీరానికి గుర్తుగా రొట్టె తీసుకుంటున్నామో, ఎవరి రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం తీసుకుంటున్నామో ఆయన నమ్మదగినవాడు, నమ్మకస్తుడు. మనము నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగినవాడు. నమ్మదగినవాడు లెక్క చూసుకునేది నమ్మకత్వాన్నే. భార్య విషయంలో భర్త నమ్మకత్వం, భర్త విషయంలో భార్య నమ్మకత్వం, తల్లిదండ్రుల విషయంలో పిల్లల నమ్మకత్వం, పిల్లల విషయంలో తల్లిదండ్రుల నమ్మకత్వం, సేవ విషయంలో నమ్మకత్వం, సేవకునికి, విశ్వాసులకు, సేవకులకు, సంఘ పెద్దలకు ఈ లెక్క ఖచ్చితంగా ఉంటుంది, సందేహం లేదు. అందులో నమ్మకస్తులమేనా మనం? మన నమ్మకత్వాన్ని ఆయన చూశాడు. నిత్యత్వంలో లెక్కకు వచ్చే మొట్టమొదటి లెక్క నమ్మకత్వం. ఇప్పుడు అడుగుతాను, ఆర్ వి ఫెయిత్ఫుల్? మనం నమ్మకస్తులమేనా?
విచిత్రం. 5 ఇచ్చినా కొంచెం అన్నాడు, 2 ఇచ్చినా కొంచెం అన్నాడు. అంటే అర్థం ఏంటి? మీరే చెప్పండి. 5 తలాంతులు ఇచ్చి ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అన్నాడు. 2 వ్యక్తికి ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అన్నాడు. నీకు 100 బాధ్యతలు ఇచ్చినా ఆయన దృష్టిలో కొంచెమే. ఆయన నిర్వర్తించే బాధ్యతల ముందు మన బాధ్యతలే పాటివి. ఇన్ని కోట్ల మందితో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాడా? ప్రపంచమంతా ఉన్న వారితో ఆయన సన్నిధి ఉంచుతున్నాడా? వారి అక్కర్ల వద్ద చేయి చాస్తూనే ఉన్నాడా? ఎప్పుడైనా తన నమ్మకత్వాన్ని తప్పాడా? తప్పల. నమ్మదగిన దేవుడు ఆయన. నాన్న మంచివాడైనప్పుడు ఆ ఊరు వాళ్ళు కొడుకుని పిలిచారే, మీ నాన్న పేరు చెడగొడుతున్నావురా నువ్వు, మీ నాన్న ఎంత మంచివాడరా, నువ్వు ఇలాంటి పనులు చేస్తావా అంటారు. అంటే అర్థం, లోకం చూసి తండ్రికి తగిన బిడ్డలు కాదు అన్నట్టే, పరలోకపు తండ్రిని చూసి మనల్ని చూసినప్పుడు మనం నమ్మదగిన వారం కాము అని లోకం సాక్ష్యం చెప్పే అవకాశం ఉంది. చెప్పక్కర్లా, కానీ దేవునికి తెలుసు. మన నమ్మకత్వాన్ని ఎక్కడ కోల్పోతామో అక్కడ దేవుని నామానికి అపఖ్యాతి తెస్తాం. ఎప్పుడు నమ్మకత్వం పోతుందో తెలుసా? ఎవరు నీకు అప్పగించారో ఆయన గురించిన దురభిప్రాయం నువ్వు ఏర్పరచుకున్నప్పుడు నీ నమ్మకత్వం పోద్ది. ఎవరికి అప్పగించాడు? దాసులకు అప్పగించాడు. దాసులు ఎవరు? యజమాని సొత్తు కొనుక్కున్నాడు ఆయన. కొనుక్కున్న దాసులకు ఇచ్చాడు. ఈ దాసులు యజమాని విషయంలో ఎలా ఉండాలి? ఇందాక తమ్ముడు మాట్లాడుతూ, రేపటి భవిష్యత్ మనకు తెలీదు, కానీ దేవునికి తెలుసు, ఆయన ఎప్పటికీ ఆ పనిలో ఉన్నాడు అన్నప్పుడు మనం మర్చిపోయినా పట్టించుకోకపోయినా ఆయన తన పని మాత్రం నమ్మకంగా జరిగిస్తానే ఉన్నాడు, మానడు. మన ఊహకు అందదు అది, ఆయన ఎలా కార్యం చేస్తాడో ఊహకు అందదు. ఊహించండి ఒకసారి, ఆయన సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు, సమస్త జీవుల కోరిక తీరుస్తున్నాడు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనినా సియోనులో నుండి తన పిల్లలకు అన్నం పెట్టేవాడుగా ఉన్నాడు. ఎక్కడా ఆయన నమ్మకత్వాన్ని జారవిడుచుకోవాలి. ఆయన పిల్లలమైన మన వద్ద కూడా అదే నమ్మకత్వాన్ని ఆయన కోరుకుంటాడు. నమ్మకత్వం కలిగిన వారు గనుక వారు తిరిగి యెరూషలేముకి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి పంపబడ్డారో అక్కడికి తిరిగి వెళ్ళేది ఎందుకు? పౌలు బర్నబాలు అంతియోకు వచ్చి జరిగినవన్నీ ఎలా అకౌంట్ ఇచ్చారో వీళ్ళు కూడా వీళ్ళు అకౌంట్ ఇస్తారు. ఆనాటి సహవాసానికి ఎక్కడి నుంచి పంపబడ్డారో అక్కడికి వచ్చి లెక్క చెప్పడం. ఇది దైవిక నియామకం. ఒకటి ఇచ్చిన దాన్ని బట్టి లెక్క అడుగుతాడు, లెక్క నమ్మకత్వాన్ని బట్టి అడుగుతాడు. మూడవది చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. రెండవ వచనం చూద్దాం. తండ్రులు కాయలు తినగా
పిల్లలు పళ్ళు పులుసునని మీరు చెప్పుచుదురే, ఇశ్రాయేలు దేశం గురించి ఈ సామెత మీరెందుకు పలికితరు? నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేల్లో మీరికను పలకరు. ఇదే ప్రభు అయిన యెహోవాకు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. వినండి, అకౌంటబిలిటీ ఈజ్ పర్సనల్. నా లెక్క నేను చెప్పాలి, నీ లెక్క నువ్వు చెప్పాలి. నువ్వు నా కొడుకు అయినా తమ్ముడు అయినా ఎవరైనా నీ లెక్క నేను చెప్పను. సేవ దగ్గర కొంచెం వ్యత్యాసం ఉంది. కుటుంబ సంబంధాల వద్ద ఆ వ్యత్యాసం లేదు. సేవ దగ్గర ఆ వ్యత్యాసం ఉందని నేను అన్నానే. దానికి ఇందాక మీరు చూడండి, మత్తయి సువార్త అతడు ఒక తలాంతు కలవాడు తన యజమాని మీద చెడ్డ అభిప్రాయం కలిగి ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు 27వ వచనంలో, నీవు నా సొమ్ము షావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా. ఇక్కడ అకౌంటబిలిటీలో తేడా ఉంది. కొంతమంది అప్పగించుకుంటారు ఆ సహవాసానికి, ఆ సహవాసంలో నిలిచి ఉంటారు. నిద్ర చాలేదురా. దేవుడు అన్నాడు షావుకారులు ఎదు పెట్టండి అంటే అర్థం ఏంటి చెప్పండి? నువ్వు నీకిచ్చిన దాన్ని ఏం చేయాలి? నువ్వు చేయలేవు, చేసే మనసు నీకు లేదు. కాబట్టి నువ్వేం చేయగలగాలి? షావుకారులకు అప్పగించు. ఒక వ్యక్తికి మన సామర్థ్యాన్ని అప్పగించుకుంటే ఆ వ్యక్తి లెక్క చెప్పుకుంటాడు. అది సేవలో ఉంది, కానీ వ్యక్తిగతంగా కాదు. అది పర్సనల్ రిలేషన్షిప్ దగ్గర తండ్రి తప్పు చేస్తే తండ్రి లెక్క తండ్రి చెప్పుకుంటాడు, కొడుకు తప్పు చేస్తే కొడుకు చెప్పుకుంటాడు. తండ్రి కాయ తింటే పిల్లల పళ్ళు పులవో, ఎవరి లెక్క వాళ్ళ దగ్గర నేను చూసుకుంటా అంతే. అంటే ప్రతి వ్యక్తి లెక్క చెప్పాలి. నేను లెక్క చెప్పక్కర్లేదు అనకండి. వ్యక్తిగతంగా మన మాట కానీ, మన క్రియ కానీ, మన పనులు కానీ, లేకపోతే మన అభిప్రాయాలు కానీ, వీటన్నిటినీ లెక్క అడుగుతాడు ఆయన. లెక్క అడగకుండా ఉండడు. ఆయన లెక్క చూసుకునే సమయం వచ్చింది. తండ్రి లెక్క తండ్రిదే, కుమారుడు లెక్క కుమారుడిదే. తండ్రి నీతిమంతుడు, కొడుకు నీతిమంతుడు కాడు. తండ్రి వద్ద కొడుకు యొక్క లెక్క అడగడు. చాలాసార్లు సంఘ పెద్దలను చూస్తున్నప్పుడు చాలా దుఃఖం వచ్చేది. నీ పిల్లలు సరైన వాళ్ళ, నువ్వు సంఘ పెద్దగా ఉండడానికి తగుదువా అని అడిగిన సందర్భాలు నేను బయట చూశాను. వాక్యమే చెప్తుంది కాబట్టి వాళ్ళు అడిగారు. కానీ నేను మాట అంటాను, పిల్లల ఆత్మీయ స్థాయిని బట్టి తండ్రిని తక్కువ చేయకండి. ఎప్పుడు చేయదు. లెక్క చూసుకునేది ఆయన, నువ్వా నేనా? తీర్పు తీర్చేది ఆయన, నువ్వా నేనా? పని గురించి తీర్పు తీర్చడానికి నువ్వెవడవన్నాడు? మన పని కాదది. మనకు కాని పనిలో మనం చేయబట్టిన లెక్క చెప్పాలి. ప్రమాదం ఇక్కడ ఉంది. ఈయనంట విత్తని చోట కోసుకునేవాడంట, చల్లని చోట సమకూర్చుకునేవాడంట. నీవు అట్టి వాడివని నాకు తెలిసి భయపడి, ఏ భయం ఇది? నిజంగా భయమేనా? ఇంకొక తలాంతు నేను అతని కోసం ఏమీ చేయకూడదు. బహుకాలం నువ్వు చేసిన పని ఏంటి? పాతిపెట్టిన రోకు ఉందో లేదో చూసుకుని మళ్ళీ మూట కట్టి పాతి పెడుతున్నాడు అనమాట. అంతే ఉంది. వచ్చినప్పుడు ఆయనకి అప్పగిస్తా, నాకు అక్కర్లా.
కాదే, ప్రభు ఏం కోరుకున్నాడు? ఆయన ఉద్దేశం నిత్యత్వం సంబంధమైంది. 1000 ఏళ్ల కాల పరిపాలనలో అతనికిచ్చిన నమ్మకత్వాన్ని బట్టి నీవు ఆ 10 పట్టణాలు, నీవు ఈ 5 పట్టణాలు అంటాడు. అంటే నమ్మకత్వానికి బహుమానం ఉంది, అకౌంటబిలిటీకి తప్పకుండా బహుమానం ఉంటుంది, పనిష్మెంట్ కూడా ఉండొచ్చు. మనం లెక్క చెప్పవలసిన వాళ్ళు. యేస్కేలు గ్రంథంలో ఈ లెక్క రాశాడు. ఈ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదవండి. 14వ వచనం చూడండి. అయితే అతని కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకుండా ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. ఇక్కడ 2 రకాలు. ఒకటి, తండ్రులు చేసిన దాని వెంటే కొడుకులు చేసుకుంటూ రావడం. తండ్రి చేసిన దాన్ని చేయకూడదని నిర్ణయం తీసుకుని కొడుకులు నమ్మకంగా బ్రతకడం. అతని లెక్క అతంది, ఇతని లెక్క ఇతంది. నమ్మకత్వం లెక్క జరుగుతుంది ఖచ్చితంగా. అంతేకాదు, మరో మాట కూడా మీకు చూపిస్తాను, రండి దయచేసి. పదో వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. తొమ్మిది 10 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్ర్యం వలన అవుదామా? మనస్సాక్షి విషయంలో లెక్క చెప్పాలి. నీ మనస్సాక్షి తప్పు లేదంటే నువ్వు చేస్తావు, కానీ బలహీనుడు నీ మనస్సాక్షిని బట్టి దెబ్బతింటే, ఎదటి వారి మనస్సాక్షిని బట్టి మనం జాగరూకులమై ఉండాలి. నమ్మకత్వం దగ్గర జాగరూకులమై ఉండాలి. ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి జాగరూకులమై ఉండాలి. ఎదటి వాని మనస్సాక్షి బలహీనం కాకుండా ఉండడానికి మనం ఏం చేయకూడదు, అవి చేయకుండా ఉండాలి. అందుకనే పౌలు గారు అంటాడు, నా మనస్సాక్షి పవిత్రమైనదిగా నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నానంటాడు. వాస్తవం కదా? ఇదివరకు చెప్పాను నేను. ఉయ్యూరు వాకింగ్ చెప్పడానికి వెళ్ళి సరిగ్గా బస్ స్టాండ్ ముందు కొంచెం ఆబోయా బ్రహ్మాండమైన నిమ్మకాయ సోడా దొరుకుద్ది. అక్కడ జనాలు ఉన్నారు, మోటార్ సైకిల్ పెట్టున్నాయి. కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆపాడు. ఆపి తెస్తానుండి అన్నయ్య అని వెళ్ళాడు. నేనేదో మనసులో ప్రార్థన చేసి చూస్తే విశ్వాసులు బైబిల్ పట్టుకుని వెళ్తే నా వంక చూస్తున్నారు. పక్కన బార్ షాప్ ఉంది.
ఎలా ఉంటుంది? బారు షాపు ముందు వెంకటరత్నం కారు ఎందుకు ఆపాడు? డ్రైవ్ చేసి ఆయన లేడు, ఈ లోపల ఒక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నిమ్మకాయ సోడా దగ్గరికి వెళ్ళాడు అనుకుంటారా? వెంటనే కేకేసి నిమ్మకాయ సోడా వద్దు, ఏమొద్దు, పోదాం పదవయ్యా. ఎప్పుడైతే పిలిచానో వాళ్ళు ఆగి చూశారు, నిమ్మకాయ సోడా దగ్గర ఉన్నాడని తెలిసి. ఆ తర్వాత ఎప్పుడు ఆగల, ఎప్పుడు తాగల. ఎంత త్వరగా బలహీనులు మరింత బలహీనం అవడానికి మన చర్యలు కారణం కావచ్చు. అవును, మనం తాగలేదు, మన మనసాక్షి నిర్దోషంగా ఉంది, వాళ్ళ సంగతి మనకెందుకు అంటే వాళ్ళ మనసాక్షి. ఇతరుల మనస్సాక్షి విషయంలో కూడా మనం లెక్క చెప్పాలి. దిస్ ఈజ్ సో డేంజరస్. చాలా ప్రమాదకరమైన సంగతి ఇది. మనం ఎదటివారి మనస్సాక్షిని బలహీనపరిచే పరిస్థితులు, ఎదటివాని మనస్సాక్షిని దెబ్బతీసే పరిస్థితులు, ఎదటివాని మనస్సాక్షి కురింగిపోయి ఏం చేయాలో తెలియక అయోమయం పాలైంది అంటే వీఆర్ అకౌంటబుల్. సందేహం అయితే లేదు. ఐదో మాట దగ్గరికి వద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ 13వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకున్న మాట చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుచు ఉపకార ధర్మము చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని. ఇక్కడ ఏ విషయంలో ఆయన లెక్క చూస్తాడు? సేవకుడి దగ్గర ఖచ్చితంగా లెక్క తీసుకుంటాడు. ఎవరో గుర్తొచ్చారు, వాళ్ళ మీద మనకు కష్టం ఉంది. అర్ధరాత్రి పూట మెలకు ఎందుకు వచ్చింది? మెలకు రాగానే వాళ్ళెందుకు గుర్తొచ్చారు? తిట్టుకోవడానిక? వాళ్ళు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు మనకేం నష్టం చేశారో, వాళ్ళు ఎంత బాధ పెట్టారో పక్కన పెట్టేసి, వారికి ఏదో అవసరం ఉందని గుర్తు చేశావు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. వాళ్ళు ఏదో కష్టంలో ఉండుంటారు, అందుకు గుర్తు చేశావు నువ్వు, అందుకు ప్రార్థన చేస్తా. వాళ్ళు నష్టపోవాలని ప్రార్థన చేయను. వాళ్ళు దేవునికి నమ్మకస్తులుగా ఉండాలని ప్రార్థన చేస్తాను. వాళ్ళు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. ఇది నేను లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి మీ విషయంలో. ప్రతి వ్యక్తి ఇంటిలో నువ్వు తండ్రివైతే లెక్క చెప్పాలి, తల్లివైనా లెక్క చెప్పాలి, సేవకుడైనా లెక్క చెప్పాలి, సంఘ పెద్దయినా లెక్క చెప్పాలి. ఎవరి పరిధిలో వాళ్ళు లెక్క చెప్పాల్సిందే, సందేహం లేదు. కారణం, మన మీద నాయకులుగా ఉండి లెక్క చెప్పుకునే వారికి దుఃఖం మనం కలుగు చేస్తున్నాం అనుకోండి, లెక్క చెప్పరా? వారు దుఃఖంతో కాక ఆనందంతో పనిచేస్తే ప్రతిఫలం ఎవరిది? కొంతమంది గుర్తొస్తే ఆదరణ వస్తుంది, కొంతమంది గుర్తొస్తే బాధ వస్తుంది. పౌలు గారికి తీతు గుర్తొస్తే ఏమవుతుంది? తిమోతి గుర్తొస్తే ఏమవుతుంది? మరి అలెగ్జాంద్రు అనే కంచరివాడు ఉన్నాడే,
వాడు గుర్తొస్తే ఏమవుతుంది? ఒక సంఘ సభ్యుడు అతను. జ్ఞాపకం పెట్టుకోండి, సేవకుని అంతరంగంలో నీవు నీ ప్రవర్తనను బట్టి ఏర్పరిచిన అభిప్రాయం ఉందే, అది అతని దుఃఖానికి కారణమైతే నువ్వు లెక్క చెప్పాలి. ఆనందానికి కారణమైతే దేవుడు లెక్క చూసుకుని నీకు ఇవ్వాల్సింది నీకు, నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తాడు. సేవకుడు లెక్కే, విశ్వాసులు లెక్కే. కాకపోతే వచ్చిన చిక్కంతా ఎక్కడా అని అంటే వెంటనే లెక్క అడగడం. టైం తీసుకుంటాడు. ఖచ్చితంగా లెక్క అడుగుతాడు, లెక్క చూస్తాడు. చరిత్రలో ఆలస్యమైన ఆయన లెక్క చూసిన సందర్భం మీకు చూపిస్తాను నేను. అక్కడికి వెళదాం. కానీ ఒక మాట చెప్పనివ్వండి, దేవుణ్ణి తొందర పెట్టకండి. ఆయన నీకంటే జ్ఞాని. దేవుణ్ణి బలవంత పెట్టకండి, ఆయనకు అన్నీ తెలుసు. దేవుని చేత బలవంతంగా మన ఫ్రీ విల్ని చేయించడానికి ఆయన్ని తొందర పెట్టద్దు. చేతులు జోడించి చెప్తాను, ఆయన ఎంత సావరినైనా మనిషికి ఆయన స్వేచ్ఛాయుతమైన నిర్ణయం తీసుకునే పరిస్థితినిచ్చాడు, చిత్తాన్నిచ్చాడు. ఈ చిత్తం దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం కాకుండా దేవుణ్ణి దుఃఖపరచడం కోసం అనుకోండి. చెప్పండి మీరు ఇప్పుడు. పెర్మిసివ్ విల్ అనేది మనం అడిగి తెచ్చుకొని నష్టపోతాం. పెర్మిసివ్ విల్ మనం తీసుకుంటే ఆయన ఎప్పటికీ ఆ విషయంలో జోక్యం కలుగు చేసుకోకపోవచ్చు కూడా, సందేహం లేదు. అయితే మీరు అనొచ్చు, యోనా విషయంలో కలుగు చేసుకున్నాడు కదా అని. ఎక్సెప్షన్. నీ విషయంలో కూడా కలుగు చేసుకోవచ్చు కనికరం చూపించి. కలుగ చేసుకోకపోయినా నువ్వు ఆయన్నేమి నిందించడానికి వీలు కాదు. ఎప్పుడైనా సరే నిందించడానికి వీలు కాదు. ఏదో గుర్తొస్తుంది కానీ చెప్పను, ముందుకెళ్ళిపోతాను. ఆలస్యమైన లెక్క చూసుకుంటాడు అనడానికి సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. మొదటి వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగ్గా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులుగా అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగిన. ఏం చేశాడు ఆయన? ఆలస్యమైన అకౌంట్ చూస్తున్నాడు. సౌలు అకౌంట్ చూశాడు, సౌలు కుటుంబం యొక్క అకౌంట్ చూశాడు. సౌలు లేడు, సౌలు వెళ్ళిపోయాడు, మిగిలింది కుటుంబం ఉంది. ఈ కరువు కారణం ఎవరు? వాళ్ళ అకౌంటబిలిటీ. ఆలస్యంగా నన్ను చూస్తాడు, తగిన శిక్ష విధిస్తాడు, సందేహం లేదు. ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆయన ఎప్పుడు అలక్ష్యం చేయడు. లెక్క చూస్తాడు, లెక్క అడుగుతాడు. అది మంచిగా ఉంటే బహుమానం ఇస్తాడు, చెడ్డగా ఉంటే ఖచ్చితంగా అవార్డుకి విరోధమైంది. ఏంటి మాట? అవార్డుకి ఎంప్లాయీస్ ఉన్నారు కదా సార్, అవార్డు అనేదానికి వ్యతిరేక పదం ఏంటి?
రివార్డా? కాదుగా, అది సినానిమస్ కదా. ఏమంటావు? పనిష్మెంటే, ఇంకోటి ఏం కనపడలేదు నాకు. అకౌంటబిలిటీ దగ్గర అవార్డు అయినా రావచ్చు. సోమరి అయిన చెడ్డదాసుడా, సోమరి అని తెలుసు ఆయన. గుర్తుపెట్టుకోండి, దుఃఖపడిన యెబూసీయుల దుఃఖాన్ని ఇప్పటికీ లెక్క చూశాడు. అప్పుడే లెక్క చూసుంటే కరువు వచ్చినా సౌలేం పట్టించుకోడు. ఎప్పుడు లెక్క చూడాలని తెలుసు, ఏ కాలంలో లెక్క చూసుకోవాలో తెలుసు, ఏ కాలం వరకు ఆగాలో తెలుసు. ఆగినవాడు దావీదు కాలంలో లెక్క చూశాడు. 3 సంవత్సరాలు విడవకుండా కరువు వచ్చిందట. అప్పుడు దావీదు వెళ్ళి అడిగాడు, ప్రభువా కారణం ఏంటని. నీ రాజ్యంలో యెబూసీయులు ఏడుస్తున్నారయ్యా, వాళ్ళ దుఃఖం ఇంకా నివారణ కాలేదు, అందుకని ఈ 3 సంవత్సరాలు కరువు వచ్చింది అంటే వాళ్ళని పిలిచి మమ్మల్ని ఏం చేయమంటావు అని అంటే వాళ్ళు అన్నారు, ఆ నరహంతుకుని పిల్లలు, వాళ్ళు నరహంతుకులేని ప్రభు అన్నాడు. తండ్రి అధికారాన్ని వినియోగించుకుని పిల్లలు నరహత్య చేయడానికి వెనకాడలేదనమాట. లెక్క తప్పకుండా చూస్తాడు ఆయన, మర్చిపోవద్దు. సరిగ్గా ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం దగ్గరికి మళ్ళీ తిరిగి రండి. ముప్పై 15:39. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచిపోయి బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాడు. అవుదా, సేల్ ఎక్కడున్నాడు ఇప్పుడు? హీఈస్ ఇన్ జెరూసలేం. ఇప్పుడు పౌలు ఏం చేశాడు? ఈ సమాచారాన్ని తీసుకుని యెరూషలేముకు వెళ్ళాడు. ఇలా సంగతి, మార్కు నేను వద్దన్నాను. మార్కు విషయంలో బర్నబా బలంగా నిలబడ్డాడు. బర్నబాను తీసుకుని కుప్పరకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అన్నాడు. ఇప్పుడు దేవుడు శీలని పౌలుకి కంప్యానియన్గా చేయడానికి ఇష్టపడ్డాడు. బర్నబా స్థానాన్ని, తరువాత మార్కు స్థానాన్ని భర్తీ చేయడానికి శీలను అధికారికంగా, చదవండి మాట ఉంటుంది, 40-41 వచనాలు. పౌలును శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారై బయలుదేరి స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచు ఉండిరి. ఆగండి, ఎక్కడొచ్చింది పౌలుకి బర్నబాకి తేడా? సువార్తకుడికి పెడతాం, కానీ రక్షించబడిన వాళ్ళ కోసం తిరిగి ఏం పెట్టాలి? ఎవాంజలిస్టిక్ క్యాంప్ అయ్యాక ఏం పెడుతుంది రాజేష్ నానా? కొద్ది గట్టి చెప్పు. దానికి ఇంగ్లీష్లో ఏదో పదం వాడతాంగా మనం. రక్షించబడిన వాళ్ళని మళ్ళా పిలిచి కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం? దానికి ఒక టెక్నికల్ వర్డ్ ఒకటి వాడుతాం నాన్న, కౌన్సిల్ చేస్తాం. వాళ్ళని పిలుస్తాం, ఎలా ఉన్నారో కనుక్కుంటాం, వాళ్ళు ఏమైనా దిగజారారో చూస్తాం, సందేహాలు ఏమైనా వచ్చినాయో చూస్తాం, వాళ్ళు శిష్యులుగా అవడం కోసం మనం చెప్పవలసింది చెప్తాం. కౌన్సిలింగ్ ఉంటుంది. అది చేద్దాం అనుకున్నారు వీళ్ళు, పౌలు బర్నబాలు. అంటే వెళ్ళి వాళ్ళని ఆదరించాలి, వెళ్ళి వారిని స్థిరపరచాలి, వెళ్ళి వారి లోపాలు కనుగొని వాటిని రెక్టిఫై చేయాలి. ఆ పని చేయడానికి ఇద్దరం వెళదాం అనుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఏమొచ్చింది? వాదన వచ్చింది. పౌలు రైటా బర్నబా రైటా నేను మాట్లాడటంలా, కానీ బర్నబా వెళ్ళిపోయాడు,
పౌలు మాత్రం సహవాసం దగ్గరికే వెళ్ళాడు. ఆ సహవాసం దగ్గర శీలను అప్పగించారు. ఎవరికి? పౌలు. ఇప్పుడు శీల ఏమయ్యాడు? సన్నిహిత సహచరుడయ్యారు. ఎవరికి? పౌలుకి. ఇప్పుడు పౌలు అంతరంగంలో ఒక కొరత ఏర్పడింది. బహుకాలం గడిపిన మార్కునకు దూరం అయితే అల్పకాలం పరిచయమైన శీల అనే వ్యక్తి ఇవాళ ఆ ఖాళీని భర్తీ చేయడానికి మధ్యలో వచ్చి నిలబడ్డాడు. అవసరం ఉంటావు మాట్లాడాను. ఇప్పుడు శీల ఈ పరిచర్యకు అవసరమని ప్రభువుకు తెలుసు, యెరూషలేము సంఘానికి తెలుసు. ఇప్పుడు శీల ఎవరు చెప్పండి? శీల, యూదా ఇద్దరు ఉన్నారుగా ఇంతకుముందు. ఇప్పుడు ఒక్కడే ఎవరు? శీల. శీల ఏమయ్యాడు చెప్పండి? ఇప్పుడు పౌలు గారికి సహచరుడయ్యాడు. కృపచేత కృపకు వారిని అప్పగించి సాగనంపడుతున్నప్పుడు ఇప్పుడు పౌలు ప్రక్కన నడిచి వెళుతుంది ఎవరు? శీలే కదా. నడిచి వెళ్ళడం మాత్రమే కాదు, ఇతని గురించి 17వ అధ్యాయంలో ఉంది, ఇంకా 18వ అధ్యాయంలో ఉంది. శీల ఎంత ఉన్నాడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ ఒక చెరసాల నాయకుడి దగ్గర కనపడ్డాడు అనుకున్నాను, కానీ చాలా చోట్ల కనపడ్డాడు. చదువుతున్నప్పుడు అనిపించింది, ఆహా, ఏమి మరుగ్గా ఉన్న వ్యక్తులు వీళ్ళు. తమను తాము హెచ్చించుకున్న వాళ్ళు కాదు, తమకు ప్రాధాన్యత రావాలని కోరుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు పౌలును ఆదరించగలిగిన వ్యక్తి కావాలి, పౌలును బలపరచగలిగిన వ్యక్తి కావాలి, పౌలు చేసే వాటి వెంట నడవగలిగిన వ్యక్తి కావాలి, పౌలుకు సహకారి ప్రయోజనకారి అయిన వ్యక్తి కావాలి. అట్టివాడు శీల. ఈ కారణం చేత ఈ పని చేయడానికి పౌలుకి సహకారిగా శీలనిచ్చాడు. మరి ఇప్పుడు అందాం, మనం దేవుని సేవకు సరైన సహకారులమేనా? నువ్వు ఒక్కడవే కాదుగా. నా కాడు ఎత్తుకుని అంటాడు ఆయన, అంతేగా. నా కాడు ఎత్తుకుని అన్నప్పుడు ఒక ప్రక్కన నువ్వు, రెండో ప్రక్కన ఆయన. ప్రకటించడం మన పని, రక్షించడానికి, వారి విశ్వాసాన్ని స్థిరపరచడానికి కార్యం చేసేవాడు ఆయన. అందుకని నా కాడు సులువు అన్నాడు. ఎందుకో తెలుసా? బరువు అంతా ఆయన మీదే మోస్తాడుగా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. బండి మోసి ఎడ్లలో ఒకటి పెద్దది అనుకోండి, ఒకటి చిన్నది అనుకోండి, బరువు దేని మీద పడుతుంది? అవునా? ఆయన మన భారాలు భరిస్తున్నాడు కాబట్టి బరువు లేనట్టు అనిపించింది. ఆలోచించండి, ఆయనతో కలిసి పనిచేయడానికి మనం భూమి మీద ఇంకా బ్రతుకున్నాం. ఆయన కోరుకున్న చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అపవాది అధికారంలో నుంచి దేవుని కుమారుని రాజ్య అధికారంలోనికి, మరణంలో నుంచి జీవంలోనికి, తీర్పులో నుండి నిత్య జీవంలోనికి వారిని తీసుకుని రావాల్సిన బాధ్యత దగ్గర సంఘం ఆయనతో కలిసి ప్రయాణం చేస్తుంది. నిజంగా మనం సరైనటువంటి కంపానియన్స్మేనా? ప్రభు మాట ఏంటాను బ్రదర్, ప్రభువుని లెక్క చేస్తాను బ్రదర్, కానీ ఇంకెవరిని లెక్క చేయను నేను. ఐ డోంట్ కేర్ ఎనీబడి. ఆయన ఒకవేళ విలియం కేరీ అయినా డోంట్ కేరే కదా. ఎవరైనా సరే ఎంత గొప్ప భక్తులని డోంట్ కేర్. నేను కేర్ చేయను, నేను నా ప్రభువుని ఒక్కనే కేర్ చేస్తాను. అవును, సహోదరుని కనిపించే సహోదరుణ్ణి ప్రేమించలేని నువ్వు కనిపించిన అదృశ్యుడైన దేవుడిని ఎలా ప్రేమిస్తావు? రుజువు ఏంటి? అదేగా అడిగాడు యోహాన్ గారు. గుర్తుంచుకోండి, ఇది కలిసి నడవలసిన పరిచర్య, అన్యోన్యతతో ముందుకు సాగవలసిన పరిచర్య, ఒకరినొకరు బలపరుచుకుంటూ కొనసాగవలసిన పరిచర్య. ఆ పరిచర్యలో బర్నబా ప్రేమ అన్నాడు, పౌలు గారు క్రమశిక్షణ అన్నాడు. రెండూ అవసరమే.
బర్నబా కనపడలేదు, కానీ మార్కు మళ్ళీ పౌలు దగ్గరికి వచ్చినట్టు మనకు కనపడుతున్న తర్వాత బహుశా బర్నబా లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడేమో. బర్నబా పని అయిపోయింది. పౌలు మార్కు సువార్త, ఈ పౌలు గారు రాసిన ఎపిసోడ్స్ అన్నీ ఉండడానికి వెనక ఎవరున్నారు? బర్నబా లేడా? ఇక మీదట జరిగే వాటి దగ్గర శీల ఉంటాడంతే. ఇక మీదట ఏం జరుగుతుందో వచ్చే వారం చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృప చూపించండి. మేము లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళంగా ఉన్నాం. జాగరూకులమై భయముతోనూ వణకుతోనూ మా వంతు పని చేయడానికి మీరే మీ కృపను మా పక్షంగా కనపరచండి. యోగ్యమైన రీతిలో రొట్టెలోనూ ద్రాక్షారసంలోనూ పాలొందడానికి మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.